ప్రస్తుతం ఆటోలు నడవలేక ఫైన్స్ కట్టలేక ఇంటిని ఎలా నడపాలో తెలియక ఆటో డ్రైవర్స్ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రోజుకు 1000 రూపాయల నుండి 1500 రూపాయలు సంపాదించేవాళ్ళం. ఇప్పుడు పూట గడవడానికి కూడా కష్టంగా ఉందని అంటున్న ఆటో డ్రైవర్స్తో మా ప్రతినిధి లిఖితారెడ్డి ఫేస్ టు ఫేస్. పార్క్ వద్ద ఆటో ధర్నా మహాధర్నా ఏదైతుందో ఆ ధర్నాకి మంచిర్యాల జిల్లా నుండి అయితే ఆటో అన్నలు రావడం జరిగింది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు మంచిర్యాలకి వెళ్ళి వచ్చిండ్రు అన్నారు. ఈడ కాదు ఆడ కాదు, దాదాపుగా 250 కిలోమీటర్ల దూరము. సో అంత దూరం నుండి ఈరోజు ఈ మహాధర్నాలో పాల్గొంటున్నారంటే ఏంది మీ కష్టం? మంచిర్యాల పరిస్థితి ఎట్లుంది అసలు? నమస్తే, నా పేరు మొయ్యరాం బాబు, మంచిర్యాల జిల్లా మందమారి పట్టణ అధ్యక్షులు. మా కమిటీ మొత్తం ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి ఫ్రీ పథకం అని చెప్పి బస్సు మహిళలకు ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి ఆటో డ్రైవర్ పరిస్థితి దీనంగా ఉంది. రెక్కాడ జగన్ డొక్కాడని లేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే పిల్లలు కూడా చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో 100 రోజులు అమలు పరుస్తా అని చెప్పి ఆటో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి అదేవిధంగా సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పారు. మా ఒకటే డిమాండ్ ఆటో యూనియన్ నుంచి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి ఫస్ట్ సంవత్సరానికి 15,000 ఇవ్వాలని చెప్పి ఆటో యూనియన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము ఫ్రీ బస్సు పెట్టినా కానీ మా సొంత ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఆటోలు కొనుక్కొని చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేకపోయినా కానీ మా సొంత కాళ్ళపై మేము బతుకుతున్నాం. ఈ బతుకుడు కూడా మీకు ఇష్టం లేకుండా మరి ఫ్రీ బస్సు సౌకర్యం పెట్టి మా ఆటో డ్రైవర్లు పొట్ట కొట్టడం జరిగింది. కావున ఆల్రెడీ పథకం అమలు చేసే టైంలో మీ ఆటో యూనియన్ వాళ్ళందరినీ పిలిచి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. 12,000 రూపాయలు ఇస్తాము, అట్లాగే ఏదైతే మీరు లోన్ తీసుకున్నారో ఆ లోన్ కూడా సగం కడతామని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏమంటున్నారు? మీరు మళ్ళీ ప్రభుత్వాన్ని కలవడం కానీ అధికారులను కలవడం కానీ ఏమైనా జరిగిందా? గవర్నర్లో రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్లో కలవడం జరిగింది. మేము వినతి పత్రం ఇస్తే ఒక నెల రోజుల లోపల మీకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి మీ సమస్యలు తీరుస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఆటో డ్రైవర్ల సమస్య కాదు కదా, ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడిన పాపను కూడా మరి ఈ గవర్నమెంట్ చేయడం లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏవైతే హామీలు ఇచ్చిందో అవి అమలు పరుస్తూ మరి ఏవైతే మీరు ఫైనాన్స్ కూడా సగం ఇచ్చి కడతా అన్నారో అవన్నీ అమలు చేయాలని ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆటో యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల నుండి ఎంతమంది ఆటో డ్రైవర్లు వచ్చారు, ఎట్లా వచ్చారు మీరు? మేము పొద్దుగాల 4 గంటలకు లేచి మరి ఎక్కడైనా పోలీసులు అరెస్ట్ చేస్తారో అని భయంతో రాత్రి ఇళ్ళలో పడుకోకుండా వేరే కాడ నుంచి మేము వెహికల్లో రావడం జరిగింది. వస్తుంటే కూడా కొద్ది మధ్యలో ఆపడం జరిగింది. మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము వేరే పెళ్లికి పోతున్నామని చెప్పి మాయమాటలు చెప్తూ మేము ఈ మహాధర్నా కార్యక్రమాన్ని హాజరు కావడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారిని, మరి మీరు ఏవైతే అమలు పరుస్తున్నారో ట్రస్ట్ బోర్డును మరి సంవత్సరానికి 15,000 ఇవి వెంటనే అమలు పరిచి ఏవైతే సగము ఫైనాన్స్ కడుతున్నారో అవి వెంటనే అమలు చేయని చెప్పి ఆటో యూనియన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అమర నిరాదీక్ష కాదు, మా ప్రాణ త్యాగాన్ని కూడా మేము సిద్ధమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకప్పుడు యాప్లు పెట్టినప్పుడు అయినా కానీ ఇతర సౌకర్యాల కోసము స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డారు అని అయితే ఇక్కడ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా కూడా ఇప్పుడు ప్రభుత్వం పిలిచి మాట్లాడినప్పుడు కావచ్చు, ఆ తర్వాత మా సమస్యలు తీరాలంటూ మేము కూడా పొన్నం ప్రభాకర్ గారిని కలిసాము. అయినప్పటికీ కూడా మా పనులు కాలేదు. ఇప్పుడు ధర్నాకు వస్తున్న సమయంలో కూడా కొంతవరకు ఆపే ప్రయత్నం చేశారు. అయినా మేము ఈ ధర్నాకు చేరుకున్నాము, దయచేసి మా కష్టాలను ప్రభుత్వం చూడాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకీతో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.